నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్లిమేడు గ్రామంలో ఇప్పటికీ 14 పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. దీనికి తోడుగా ఇంకొక 2-3 కంపెనీలు కూడా త్వరలో పడబోతున్నాయని, అదేవిధంగా ఇప్పటికే ఉన్న కంపెనీలు ఇంకా విస్తరణ కాబోతున్నాయని కూడా మాకు సమాచారం వస్తుంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించలేదు. ఎందుకంటే ఏ విధంగా అయితే లగచెర్ల గ్రామంలో తిరుగుబాటు జరిగిందో అటువంటి ఉద్యమం వెల్లిమేడులో పుట్టక ముందే ఇప్పటికైనా ఫార్మా కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఉన్న కంపెనీలు తీసేసే పరిస్థితి లేదు. ఆ రోజు కొంతమంది నాయకుల ప్రమేయం ఉందా, లేకపోతే అధికారుల ప్రమేయమా, రాష్ట్ర స్థాయిలో జరిగిన ప్రమేయం అనేది తెలియదు. ఏదో రకంగా 14 కంపెనీలు హైదరాబాద్ దగ్గర ఉందని చెప్పే ఉద్దేశంతో ఇలా వెల్లిమేడుకు వచ్చినాయి. ఈ రోజు వెల్లిమేడులో పరిస్థితి ఏంది? మొత్తం సాయంత్రం అయినా ఉదయం అయినా కూడా ఒక్క సమయంలో కూడా ప్రశాంతంగా గాలి పీల్చుకుంటుంటే అవకాశం లేదు. పూర్తిగా కూడా ఫార్మాకు సంబంధించినటువంటి స్మెల్ వచ్చి ఇబ్బంది పడతా ఉన్నాం. వెల్లిమేడు తోడుగా పక్క మండలమైనటువంటి చౌటుపల్లి మండలంలో అదే పరిస్థితి ఉంది, పోచంపల్లి మండలంలో అదే పరిస్థితి ఉంది, ఇటు బీబీ నగర్లో అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే చౌటుపల్లి నుంచి చిట్యాల వరకు మధ్యలో మొత్తం కూడా ఫార్మా కంపెనీల అక్రమ దౌర్జన్యం వల్ల ఈరోజు